Welcome to Lapakshi Fix It. Today our topic is error location. The given question is, so Sangochian, a 9-time legislator అంటున్నాడు, was first elected. ఇక్కడ చూడండి ఆన్సర్. was ప్లస్ ఆన్సర్ ఏం చెప్పాడు? ఎలక్టెడ్ అన్నాడు. ఇక్కడ was ఏంటి? ఇక్కడ వెర్బ్. ఇక్కడ ఇదేంటిది? వెర్బ్. ఏమైంది ఇక్కడ? V3. సో was ప్లస్ ఆన్సర్ ఏమొచ్చింది? V3. ఇప్పుడు నీ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? యాడ్ వెర్బ్ కి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఫస్ట్లీ. ఆన్సర్ ఏం కాదు? ఫస్ట్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? బెస్ట్ బి వస్తుంది. మనకి బిలో ఆన్సర్ అనమాట, మిస్టేక్ ఉంది. అయిపోయింది. చాలా ఈజీ. వస్ వెర్బ్ అయింది. ఇక్కడ ఏం చెప్పాడు? ఎలక్టెడ్ అన్నాడు. వస్ ప్లస్ V3 ఏ వాయిస్ అన్నమాట? ప్యాసివ్ వాయిస్. సరిపోయింది కదా? ప్యాసివ్ వాయిస్ అయింది. ఇక్కడ మనం చెప్పాల్సిన వాడు ఫస్ట్ కాదు, ఏం చెప్పాలి? ఫస్ట్లీ. సో చాలా ఈజీ వస్తుంది. బెస్ట్ ఆప్షన్ బి. ఇలా చేస్తే మీరు రాంగ్ చేసినట్టు. ఇలా మీరు ఆలోచిస్తే కనుక రాంగ్. అది ఎందుకు రాంగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఫస్ట్ అనే పదం ఉంది. ఫస్ట్ ఇది బేసిక్గా యాడ్జెక్టివ్ అవుతుంది ప్లస్ యాడ్వర్బ్ రెండు అయిపోతుంది. అలాగే నౌన్ కూడా అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఫస్ట్లీ అనే పదం ఉంది. ఫస్ట్లీ ఇది ఓన్లీ యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ని యాడ్జెక్ట్ గా రాసుకోవచ్చు, ఇంకే రాసుకోవచ్చు, యాడ్వర్బ్ గా రాసుకోవచ్చు, రెండు రకాలుగా రాసుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడ చూడండి, వాజ్ రాశాడా, పక్కన ఏం చెప్పాడు? ఎలక్టెడ్. ఇక్కడ మీరు ఫస్ట్లీ రావాలి, ఫస్ట్ అంత ఛాన్సే లేదు. ఎందుకని? ఇచ్చిన వర్డ్ ఉంది కదా ఫస్ట్, అది సరిపోతుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫస్ట్ అనే పదం ఎలా పనిచేస్తుంది అనమాట? యాడ్వర్బ్ గా కూడా పనిచేస్తుంది. అయిపోయింది. సో మన ఆన్సర్ ఏం కాదనమాట, ఇక్కడ బి కాదు. ఓకేనా? నెక్స్ట్, సో ఫ్రమ్ ద సత్యమంగళం కాన్స్టిట్యున్సీ, మీకు తెలుసు కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. సో ఇన్ 1977 వెన్ ద AIADMK క్యాప్చర్డ్ పవర్ అంటున్నాడు. ఆ టైంలో ఆ పార్టీ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చింది. ఫర్ ద వెరీ ఫస్ట్లీ టైం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, టైం ఎలా పనిచేసింది? నౌను. ముందు ఏం చెప్పాలి? యాడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే రెండు రకాలుగా పనిచేస్తుంది, కానీ ఫస్ట్లీ మాత్రం ఓన్లీ ఏమవుతుంది అనమాట? యాడ్వర్బ్. సో కాబట్టి ఆన్సర్ ఏం కాదనమాట, ఫస్ట్లీ కాదు. బెస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? ఫస్ట్. అప్పుడు ఎలా పనిచేసింది వాడు? ఇది యాడ్జెక్టివ్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వెరీ అన్నాం కదా, వెరీ వెరీ ఇంగ్లీష్లో ఏమవుతుంది అనమాట? యాడ్వర్బ్. సింపుల్ గా చెప్పచ్చు. దా తర్వాత మొత్తం అక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో టైం ఎలా పనిచేసింది? నౌను. ఈ ప్లేస్ ఏమైంది? ఇక్కడ యాడ్జెక్టివ్. ఈ ప్లేస్ ఏమవుతుంది? యాడ్వర్బ్. వెరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటనమాట? యాడ్వర్బ్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వెరీ అనే పదం యాడ్వర్బ్ గా పనిచేస్తుంది 90%. 10% వెరీ ఎలా పనిచేస్తుంది అంటే యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా మంది తెలీదు, వెరీ యాడ్జెక్టివ్ గా తీసుకుంటే ఎగ్జాక్ట్ అని. సో మనం వెరీని ఎలా చెప్పొచ్చు అనమాట? యాడ్జెక్టివ్ గా. అప్పుడు మీనింగ్ వచ్చి ఎగ్జాక్ట్ అని. వెరీ అంటాం. సో షీ ఈస్ వెరీ అనొచ్చు, షీ ఈజ్ ఎగ్జాక్ట్ అని. ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మిస్టేక్ వచ్చి డీలో ఉంది. డి ఈస్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్లీ కాదు, ఫస్ట్. సో బెస్ట్ ఆప్షన్ డి.